హలో హాయ్ అండి, వెల్కమ్ టు శుభవాల్. ఇప్పుడు మనం టమాటా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని బగారాకు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం సాజీరా వేసుకొని అవి వేగాక ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చాక మిర్చి వేసుకోవాలి. మిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఒక కప్పు టమాటా గ్రేవీ వేసుకుందాం మిక్సీ పట్టుకొని. అది కూడా పచ్చివాసన పోయే వరకు 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు కారం, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ పైకి ఎక్కాక టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ కొద్దిసేపు పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు దాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు మామూలు రైస్ తీసుకున్నాను నేను, మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా రైస్ ఎంతో బాగుంటుంది. చాలా వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది చలికాలం, వింటర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు మా సాయి చూసి టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పాడు బాగుందండి. అంతే అండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ లేపండి. బాయ్ అండి.